ఈ రోజు మనతోని స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారండి. నేను కనిపిస్తున్నానా? గంతలు కడితే కనిపిస్తా. అది ఎట్లా? ఇది నేర్చుకోవడం వల్ల నీకు ఎడ్యుకేషన్ పరంగా ఏం యూజ్ ఉంది? అంటే ఇది నేర్చుకోక ముందు నేను బిలో యావరేజ్ గా ఉండేవాడిని. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత అంటే కళ్ళు మూసిన తర్వాత నీకు ఇక్కడ కనిపిస్తుందా లేకుంటే నీ మైండ్ సెట్ లో కనిపిస్తుందా? ఇక్కడ కనపడింది. ఇప్పుడు మన సర్వజ్ఞ మూడో కన్ను తెరవబోతున్నాడు అండ్ మూడో కన్ను నుంచి ఇప్పుడు కనిపిస్తుంది అబ్బాయికి. చూద్దాం, ప్రిపేర్ అవుతున్నాడు. ఇక్కడ ఏముంది? పజిల్. ఏ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ? అంత చిన్నగా అంత కనపడే అంత చిన్నగా ఉంటాయి. పెద్ద అక్షరాలు చెప్పింది. అంటే ఎందుకు పెద్ద అక్షరాలు అయితే ఎందుకు? బ్లైండ్ ఫోల్డ్ లో చిన్న అక్షరాలు చెప్పారా? అది టెన్షన్. ఇదేంటిది? ఫోన్. అంటే కింది నుంచి చూసి చెప్తున్నావు. ఇదేంటి? ఇది ఏ కలర్? ఇక్కడ ఏం రాసింది? మీ ఐబ్రోస్ పైకి కిందకి లేస్తున్నాయి. ఇట్లా చేస్తే ఎట్లా నమ్ముతారు ఇప్పుడు నిన్ను మేము? అసలు ఇది ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఏది బ్లైండ్ ఫోల్డ్ అనేది ఉందా లేకుంటే ఇది ఒక మాయన? ఇది నీ బ్లైండ్ ఫోల్డ్ కి పరీక్ష. ఇప్పుడు నువ్వు తప్పు ఇక్కడ ఇక్కడ నువ్వు చెప్పలేకపోయావంటే నీ గురువు నుంచి బ్లైండ్ ఫోల్డ్ ఇవంతా చుట్టూ తిరుగుతుంది. నువ్వు ఏం ప్రూవ్ చేసుకుంటావు? బ్లైండ్ ఫోల్డ్ అబ్బాయి సర్వజ్ఞ ఇవాళ నా దగ్గర ప్రూఫ్ చేయలేదు. యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ దిస్. నేను నమ్మను. టెల్ మీ సర్వజ్ఞ, విత్ ప్లాస్టరా వితౌట్ ప్లాస్టరా? చేయవా ఇది? నాకు అర్థమైంది ఏంటంటే ఇది మొత్తం కింద చూసి చెప్తేటట్టు ఉన్నారు. ఇది నో విద్య, నో బ్లైండ్ ఫ్లో, ఓన్లీ ఇది మ్యాజిక్ చేసి జనాలను మోసం చేస్తారు. ఐ రైట్? వేర్ ఈజ్ యువర్ థర్డ్ ఐ? వేర్ యువర్ స్మెల్? స్మెల్ అన్నప్పుడు కింద ఇట్లా కనిపిస్తుందని స్మెల్ అంటుర్రు. నేను మాత్రం ఇది నమ్మట్లేదండి. బ్లైండ్ ఫోల్డ్ అనేది విద్య అనేది లేదు. ఇవన్నీ టెక్నిక్స్ వద్దు, ఓకేనా? నువ్వు నేర్చుకుంటే నేర్చుకో, కానీ నా ఇంటర్వ్యూలు మాత్రం సర్వజ్ఞ బ్లైండ్ ఫోల్డ్ లో ఫెయిల్ అయ్యావు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారండి. ఆ పర్సన్ ఎవరంటే అందరికీ కొంచెం కళ్ళు చూస్తేనే మనం ఎక్కడనో పప్పులో కాలు వేస్తూనే ఉంటాము. అసలు ఏంటిదని కూడా కొంచెం కనిపించదు ఒక్కొక్కసారి మనం. కానీ ఇతను మాత్రం బ్లైండ్ ఫోల్డ్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడం జరిగింది. అండ్ శ్రీ సర్వజ్ఞ మనతో ఉన్నాడు. బ్లైండ్ ఫోల్డ్ సర్వజ్ఞ. అసలు ఇది విద్య ఏంటిది, అసలు ఇది స్టూడెంట్స్కి ఎంతవరకు యూజ్ అవుతుంది, అండ్ అసలు ఈ మధ్య కాలంలో చాలా ఇది ఫ్యాషన్ అయిపోయింది. చాలా మంది పిల్లలు ఇది నేర్చుకుంటున్నారు. అసలు దీని ఉన్న రహస్యం ఏంటిది? ఈ అబ్బాయి మళ్ళీ నేను చూపెట్టిన కలర్స్ కానీ ఏమేమి ఐడెంటిఫై చేస్తాడు, అసలు ఈయన నిజంగా బ్లైండ్ ఫోల్డ్ నేర్చుకున్నాడా లేకుంటే దీంట్లో ఏమన్నా మతలబ్ ఉందా? తన మాటలు అడిగే ప్రయత్నిద్దాం. హాయ్ సర్వజ్ఞ. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నా. సూపర్గా ఉన్నావు. నేను కనిపిస్తున్నానా? గంతలు కడితే కనిపిస్తారు. అది ఎట్లా? తడే ద్వారా. థాడే ఎక్కడ ఉంటుంది? రెండు కన్ను మధ్యలో ఉండిద్ది. మరి మాకు కూడా ఉంది కదా, మాకెందుకు కనిపిస్తుంది? మీరు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఎలా? యోగా ప్రాణాయామాలతో క్రియాస్ ద్వారా. ఎన్ని రోజులు పడుతుంది అది యాక్టివేట్ కావడానికి? అంటే 2 days పడుతుంది. గట్టిగా కూర్చోవాలంటే ఇంకా దాని మీదే పెద్దోళ్ళకన్నా యాక్టివేట్ అయింది. పెద్దలకు కూడా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు నేను 2 days గట్టిగా ట్రై చేస్తే యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయి కనిపిస్తుంది. ఓకే, నువ్వు ఎన్ని ఇయర్స్ చల్ నేర్చుకుంటున్నావు? నేను 8th సెకండ్ క్లాస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు ఏ క్లాస్ మీరు? 9th. సెకండ్ క్లాస్ చల్ ప్రాక్టీస్ చేస్తున్నావు. ఎందుకు ఇంట్రెస్ట్ నీకు ఇది? అంటే ఒక ఒకటి ఉండాలని యాక్టివిటీ, అందుకని. ఓకే, ఇది నేర్చుకోవడం వల్ల నీకు ఎడ్యుకేషన్ పరంగా ఏం యూజ్ ఉంది? అంటే ఇది నేర్చుకోక ముందు నేను బిలో యావరేజ్ గా ఉండేవాడిని. ఇప్పుడు నేర్చుకున్న తర్వాత అంటే చదువుకుంది ఎక్కువ శాతం గుర్తు పెట్టుకోగలుగుతున్నాను. క్లాస్ లో టాప్ 5 లో వస్తున్నా ఇప్పుడు. అప్పుడు డల్. ఓకే, ఇది నేర్చుకోవడం వల్ల అంటే నీకు అన్ని క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్స్ అందరు రాసిన అన్ని కనిపిస్తాయా? మనం చదువుకుంటాం ఎగ్జామ్ ముందు, అదే గుర్తుండేది ఎక్కువసేపు. అంటే ఇప్పుడు ఇది కనిపించడంతో పాటు మన మైండ్ మెంటాలిటీ మొత్తం కాన్సన్ట్రేషన్ పెరిగేటట్టు చేస్తుంది అనమాట. ఓకే, సెకండ్ క్లాస్ చల్లి నేర్చుకుంటున్నావు కదా, నీకు ఎన్ని డేస్ పట్టింది నేర్చుకోవడానికి? నాకు 5 సెమినార్స్ అటెండ్ అయ్యా. 5 సెమినార్స్? 5th class లో వచ్చింది. అంటే మధ్యలో ఒకసారి వదిలేసాను, ఇలా పిల్లలు ఎగతా వదిలేస్తున్నారు అది అని. మధ్యలో ఒకసారి చేయబుద్ధి కాల. ఇంకా మళ్ళీ మా నాన్నగారు ఇలా చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్తే ఇంక మళ్ళీ ఇంకా 2 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా వచ్చింది. మళ్ళీ 2 years మళ్ళీ ప్రాక్టీస్ చేశారు.
ఓకే. అంటే ఏమని ఎక్కిరించేవాళ్ళు నీకు క్లాస్‌లలో? అంటే అక్కడ కనపడుతుంది, కింద నుంచి కనపడుతుందా, దానికి హోల్స్ ఉన్నాయా, అది ఇది అని. హ్మ్. నీకు నిజంగా కనిపియదా? కనిపియదు. మనలో మనమాట. ఏం కాదులే చెప్పు. కనిపియదు. మరి ఎట్లా చెప్తావు నువ్వు కనిపియంది? థర్డ్ ఐ ద్వారా, సౌండ్ ద్వారా, స్మెల్స్, స్కాన్ ద్వారా. అండ్ దీంతో పాటు ఇంకొకటి నువ్వు వాటర్ తాగితే ఏదో సంథింగ్ పవరో సంథింగ్ ఎనర్జీ అంటే వస్తదని దాంట్లో వాటర్లో H2 ఉంటుంది కదా, అంటే ఆక్సిజన్ ఎక్కువ బ్రెయిన్ కలిగితే ఇలా దీనికి యాక్టివిటీకి అదే వాటర్ మెయిన్. హుహు. దీని వాటర్ తాగి నువ్వు ఏదైనా స్మెల్ తీసుకోవడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అది స్మెల్? అంటే మీరేమో ఉట్టిగా స్మెల్ చూసి ప్రాక్టీస్ చేస్తారు కదా. అంటే ఫస్ట్ మేము ఇస్తారు కదా, దాన్ని స్మెల్ ద్వారా చెప్దాము, అంటే బేసిక్ అది. ఇంకా నెక్స్ట్ పోతుంటే సౌండ్ ద్వారా, ఇంకా నెక్స్ట్ మెయిన్ థర్డ్ ఐ ద్వారా. ఓకే. ఇప్పుడు రకరకాల స్మెల్స్ ఉంటాయి కదా, మీరు ఎట్లా దాన్ని పసిగడతారు? అంటే ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు మా గురువు చెప్తారు, అంటే బ్లూ కలర్ అంటే ఇలా నా బ్రింజల్ స్మెల్ గుర్తుపెట్టుకుని ఇంకా అదే డిసైడ్ అయిపోతాను. ఓహో, ఇప్పుడు వెజిటేబుల్స్ తోనే వెజిటేబుల్స్ మన అన్ని మా అప్పుడు చెప్తారు, ఆప్షన్స్ ఇస్తారు, అప్పుడు మనం ఎంచుకోవాలి. ఓకే. మీ గురువు ఎవరు? బ్రెయిన్ యోగ శ్రీనివాస్, మా నాన్నగారు ఇద్దరు. మీ నాన్నగారు కూడా వచ్చాయి విద్య? ఓకే. నాన్నగారు అప్పుడు నీకు తెలియనప్పుడు మీ నాన్నగారు చెప్పేటప్పుడు నవ్వుకునేడదను? మా నాన్న ఆ శ్రీనివాస్ అనే గురువు నేర్పించారు. ఓకే. మా నాన్నగారు మొత్తం ప్రాక్టీస్ చేయడం నన్ను బాగా హెల్ప్ చేశారు. ఇది ఎందుకు యూజ్ ఏంటిది? అసలు దీనివల్ల యూజ్ ఏంటిది మనకు? అంటే ఎక్కువ స్టూడెంట్స్ కి యూజ్ బ్రెయిన్ యోగా, అంటే బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ పెరిగిద్ది. అంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు యాక్టివేట్ అవుతాయి. పీనల్ గ్రాండ్ యాక్టివ్ అయింది. ఓకే. దీనికి ఎంత టైం పడుతుంది? డైలీ దీనికి టైం కేటాయించాలనా? ఎన్ని అవర్స్? మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours. మార్నింగ్ ఏ టైంకి మనం కూర్చోవాలి? 5 to 7. మెడిటేషన్, ప్రాణాయామస్, ఓకే, క్రియాస్. ఓకే. అంటే ఇది యోగా చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది. క్రియాస్ అంటే జలనేతి, సూత్రనేతి అని కొన్ని ఉంటాయి, అవి కూడా చేయాలి. ఫస్ట్ నేర్చుకోవాలంటే ఏం కావాలి? ఇది ప్రాణాయామస్ కావాలి, నెక్స్ట్ క్రియాస్ కావాలి. ఇది నేర్చుకున్న తర్వాత నీకు బెనిఫిట్స్ అంటే ఇప్పుడు చూడకుండా కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చావు, నేను చూశాను కదా. అంటే చూడకుండా అంటే కళ్ళు మూసిన తర్వాత నీకు ఇక్కడ కనిపిస్తుందా లేకుంటే నీ మైండ్ సెట్ లో కనిపిస్తుందా? ఇక్కడ కనపడింది. అంటే ఫస్ట్ లోనే నేర్చుకున్నప్పుడు బాగా క్లారిటీ కనపడేది. మొన్న వదిలేసా అని చెప్పా కదా, అప్పటి నుంచి ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే బాగా క్లియర్ కనపడుద్ది. ఇప్పుడు నాకు కొద్ది కనపడుతుంది. కంచెలు కనిపిస్తుంది, కనపడింది. రియల్ చెప్పు, నిజం చెప్పు. రియల్. ఇక్కడ అన్ని బోన్ అండ్ స్కిన్ ఇవే ఉంటాయి కదా, మనకు మజిల్ ఇదంతా ఇదే ఉంటది కదా, నీకు ఎక్కడ కనిపిస్తుంది? కనపడుతుంది. ఫస్ట్ లో నాకు నమ్మబుద్ధి కాలేదు, మళ్ళీ ఇంకా ప్రాక్టీస్ చేసినప్పటి నుంచి ఇప్పుడు నాకు నమ్మబుద్ధి అయింది. అంటే శివుడికి మూడో కన్నాని మేము విన్నాం, చూడడం జరిగింది ఫొటోస్ లో, మనకు విగ్రహాలు చూస్తాం. కానీ మనుషులకు కూడా మూడో కన్ను ఉంటుందా? ప్రతి ఒక్కరికి ఉంటాయి, సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది కూడా. ఓకే. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇప్పుడు ఏముందో ఇక్కడ చెప్పగలుగుతావు? ఉట్టిగా గంతలు కట్టకుండా? అంటే గంతలు కడితే నాకు వచ్చింది. అదేంటిది స్పెషల్ గంతలు కడితే? అంటే గంతలు కట్టుకో మొత్తం బాల్స్ వాటర్ దగ్గరనే చెప్పగలను. ఓకే, గంతలతోనే నీ పవర్. ఉట్టిగా అయితే చెప్పలేవు. ఎందుకు దాంట్లో తొంగి చూద్దామనా? కాదు, గంతలు కంపల్సరీ ఉండాలి. అంటే మీరు తెచ్చుకున్న గంతలేనా లేకుంటే మీకు దీనికి ఏమన్నా విద్యాపరంగా వేరే గంతలు ఏమైనా ఇస్తారా దీనికి? అంటే ఇది కిట్ ఇస్తారు. అంటే మన కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ సారే సార్ కిట్ ఇస్తాడు. ఈ కిట్ మొత్తం ఇదే కంపల్సరీ అన్నమాట మీకు. కలర్స్ ఎందుకు? అవును, చాలా వరకు బ్లాక్, గ్రీన్, డార్క్ కలర్స్ ఎక్కువ ఎంచుకుంటారు. ఎందుకు అలా? ఏం లేదు. ఏం లేదా? అన్ని ఫోల్డ్ చేయాలి కట్టే. అంటే దాని మొదలే 2 layers ఉంటాయి. దీని మొదలే 2 layers ఉంటాయి, మళ్ళీ ఇంకా ఫోల్డ్ చేస్తే 4 layers ఉంటాయి ఇంకా అప్పుడు. ఓకే. దీనిలో స్టేజెస్ ఏమైనా ఉంటారా? ఒకటి ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఇది, సెకండ్ స్టేజ్ ఇది, లేకుంటే అందరికి ఒకటే లాగా ఉంటుందా? ఫస్ట్ బాల్స్ ఐడెంటిఫై చేయడం చేస్తారు. నెక్స్ట్ స్టేజ్ యూనో కార్డ్స్, అంటే కార్డ్స్ స్మెల్ చేసి నంబర్, కలర్ చెప్పడం. నెక్స్ట్ ఆ హిందీ కార్డ్స్, ఆల్ఫాబెట్స్ అవన్నీ. నెక్స్ట్ ఇంకా మనం ఏం చూపిస్తే అది 4th స్టేజ్ ఫైనల్. అది ఇప్పుడు మీరు ఫస్ట్ ఇది చూస్తారు కదా, ఇప్పుడు ఇది చూసావు కదా, యాక్టివిటీ కార్డ్స్ అని ఉన్నది కదా. యాక్టివిటీ కార్డ్స్ అని మైండ్ లో చదువుకుంటావా? ఇది కళ్ళు మూసుకుంటే కనపడుతుంది. కనిపిస్తుంది. ఇప్పుడు ట్రై చేద్దామా? చూద్దాం ఎంతవరకు చూస్తావో చెప్తా. కానీ ఇంకొకటి, నువ్వు తల ఎత్తకూడదు అని. అది ఆ రేస్ ఇలా కనపడదు, ఇలా క్రాస్ గా కనపడుద్ది. నువ్వు తల ఎత్తొద్దు మళ్ళీ. ఇట్లా ఇప్పుడు ఎట్లా కూర్చున్నావు అట్లే కూర్చోవాలి. కూర్చొని నాకు చెప్పాలి ఏ కలర్స్ నేను చెప్తున్నాను. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? నువ్వే స్టార్ట్ చేయి. వాటర్ తీసుకోవాలి కంపల్సరీ ప్రతి టెస్ట్కి. ఓకే. ఇప్పుడు మన సర్వజ్ఞ మూడో కన్ను తెరవబోతున్నాడు. అండ్ మూడో కన్ను నుంచి ఇప్పుడు కనిపిస్తుంది అబ్బాయికి. చూద్దాం, ప్రిపేర్ అవుతున్నాడు. నేను మాత్రం కొన్ని ఐటమ్స్ తెప్పించాను.
ఇక్కడ చూస్తే కలర్ పెన్సిల్స్ ఉన్నాయి అండ్ ఇవి చెస్ బోర్డ్ కూడా నేను ఆడిపిస్తాను, అబ్బాయి చూడకుండా ఆడతాడంటే తెప్పియడం జరిగింది. అండ్ కార్డ్స్, యాక్టివిటీ కార్డ్స్ కూడా. అండ్ ఇక్కడ బాల్స్ అవి అన్నీ ఉన్నాయి. గంతలు ఎవరైనా కట్టాలా మీరే కట్టుకుంటారా? అంటే ఫస్ట్ మీరు టెస్ట్ చేయండి, మీరు కట్టుకోండి. నేను కట్టుకో, ఇదే ఏది కట్టుకుంటారు మీరు? ఇట్లనా? ఓకే, నాకైతే ఏం కనిపిస్తలేదు. మళ్ళీ మీరు కూడా కళ్ళు మూసుకోవాలి. నాకు అనిపిస్తుంది ఏంటంటే పైకి ఇట్లా లేపంగానే మనకు అనిపిస్తుంది ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళని నాకు డౌట్. అంటే రేస్ ఇలా కనపడదు, ఇలా కనపడుద్ది ఫస్ట్ లో. నాకు అలా ఇలా ఇలా షై ఉండి అందులో కనపడేది కాదు, చెప్పారు మా గురువు ఇలా కనపడుద్ది అని చెప్పారు. అందుకని తలాంతరం అవుతారు. ఓకే, కట్టుకోండి. కట్టాలా కట్టుకుంటారు? రెడీ. ఓకేనా? మళ్ళీ మీరు థర్డ్ ఐ అన్నారు, థర్డ్ ఐ కవర్ అయిపోయింది కదా, ఏం కాదు అట్లా కనపడేది. కనిపిస్తుందా అది? ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏముంది? పజిల్. ఏ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ? అంత చిన్నగా, అంత కనపడ, చిన్నగా ఉంటాయి. చిన్నగా ఉంటే కనిపించదు, అదేంది? మరి అంత చిన్నగా ఉన్నాయి కదా. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తలేదు. ఇక్కడ ఏముంది? ఆర్ టెన్షన్? ఓకే సరే, నేను పెట్టిన టెస్ట్ మాత్రం చెప్పలేకపోతున్నారు మీరు. ఇది దీంతోనే అడుగుదాం. ఇది ఏ కలర్? స్మెల్ చేసి చెప్పగలను. పింక్. ఇది పింక్. ఓకే, దీంట్లో ఏం స్మెల్ చేశారు మీరు? స్మెల్ ఏముంది దీంట్లో? పింక్ కలర్. పింక్ కలర్ స్మెల్ ఉంది. అన్ని బాల్స్ ఒకటేలాగా ఉంటాయి కదా? నాకు అలా ఫస్ట్ నుంచి అలా అలవాటు. అయితే నాకు బుక్ ఇస్తాను, ఇది ఏ కలర్ చెప్పండి. మళ్ళీ ఇక్కడ కలర్స్ ఉంటాయి కదా, మీకు కలర్ వస్తుంది కదా. ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఒక్కసారి చెప్పండి. ఇక్కడ స్మెల్ చూస్తారు కదా, రకరకాల స్మెల్స్ చూసి చెప్తారు. ఆరెంజ్, గ్రీన్, బ్లూ, బ్లాక్. ఇది ఒకసారి ఆరెంజ్, గ్రీన్, బ్లూ, బ్లాక్. ఇది ఆరెంజ్, గ్రీన్, బ్లూ, బ్లాక్. ఓకే, మళ్ళీ ఇంత దూరం చల్లి పెడితే కనిపించదా స్మెల్? ఇప్పుడు స్మెల్ చూసి చెప్పారు కదా మీరు, అంటే అప్పుడు థర్డ్ అయితే ఏం పని ఉంటుంది? ఇప్పుడు స్మెల్ చూసినప్పుడు థర్డ్ అయితే ఏముంటది? యాక్చువల్ మీరు ఏమైనా 2 ఐస్ తర్వాత థర్డ్ ఐ కనిపిస్తుంది మీరు అన్నారు కదా. ఫోర్త్ స్టేజ్ అది మొత్తం లాస్ట్ కనిపించకుంటే. ఓకే, కొన్ని కామెంట్స్ వస్తే మీరు చూసారా ఇది అంతా ఫేక్ ఇది అని? చూసారా ఎప్పుడైనా కామెంట్స్ కింద? మీ దానికి కూడా వచ్చినాయి కదా.
వచ్చినాయి. ఇట్ ఇస్ నాన్ సెన్స్ అది ఇది అని చూశారు కదా. మళ్ళీ ఇప్పుడు మీరు ఇట్లా చెప్తున్నారు కదా, థర్డ్ ఐ కనిపించదు నాకు, స్మెల్తోనే కనిపిస్తుంది స్టార్జ్ అని. మళ్ళీ అప్పుడు ఈ థర్డ్ ఐ అనేది ఏం చేస్తుంది అప్పుడు? అంటే ఈ స్మెల్ అని తర్వాత తడయి థర్డ్ ఐ. ఓకే, దూరం చల్లి చెప్పలేరా ఇప్పుడు? ఇది అన్ని స్మెల్ చేయాలన్నా కలర్స్ కూడా? కలర్స్ స్మెల్ చేయాలి. కలర్స్ కంపల్సరీ స్మెల్ చేయాలన్నా? ఇగోండి స్మెల్. బ్లూ, డార్క్ బ్లూ. ఓకే, ఇది డార్క్ బ్లూ అని చెప్పారు. కలర్స్ మాత్రం చెప్తున్నా కానీ మీరు ఈ బుక్ లో ఉన్నది ఏం చెప్తలేరు. అంటే ఏంటి, ప్రీ ప్లాన్డ్ కలర్స్, ఓన్లీ కలర్స్ వరకే నేర్చుకున్నారు మీరు, లేకుంటే వేరే కనిపించదా మీకు? పెద్ద అక్షరాలు చెప్పండి. అంటే ఎందుకు పెద్ద అక్షరాలు అయితే ఎందుకు? అంటే అంత దూరం చిన్నగా ఎలాగా? నీకు థర్డ్ ఐ అంటే అది ఏంటిది, ఒక పవర్. అది ఆ పవర్ అనేది చిన్న అయినా పెద్ద అయినా కనిపించాలి కదా. ఇప్పుడు మేము కూడా దంతలు కట్టుకొని ఇట్లా ఇట్లా చూసి కూడా చెప్తాం మేము పెద్ద కలర్. కానీ నీ దగ్గర ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటిది? అంటే బ్లైండ్ ఫోల్డ్ లో చిన్న అక్షరాలు చెప్పారా? చెప్పాలి కదా, అదే కదా మీ విద్య, అదే కదా మీరు నేర్చుకుంది. 7 years 8 years? 7 years. అది ఇప్పుడు కలర్స్ అంటే టక్కనే చెప్పేస్తున్నది. ఇప్పుడు ఆ కలర్స్ తో పాటు మేము అడిగింది చెప్తేనే కదా మీ స్పెషాలిటీ బయటకు పడేది. ఓకేనా? ఇది ఏంటిది? రిమోట్ లాగా ఫోన్. ఫోన్ ఇంత పెద్దది కనిపించిందా నీకు? అంటే కింది నుంచి అది చూసి చెప్తున్నావు? ఇది కాదు, ఇది కనిపించిందా నీ థర్డ్ ఐకి? ఓకే, డన్. ఇది కనిపించినప్పుడు దీంట్లో ఉన్నది కూడా కనిపించాలి కదా మీకు. ఇక్కడ ఏం రాసింది చదువు. థర్డ్ ఐ క్రాస్ అయింది సర్వజ్ఞ అనేది. అంత చిన్నగా పెద్దగానే ఉంది, ఇక్కడ చిన్నగా ఏం లేదు. ఉందా లైటింగ్? కనిపిస్తలేదా? చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఎందుకు అంటే, థర్డ్ ఐ అనేది ఏంటిది? ఇప్పుడు ఇంత పెద్ద అంటే నీకు బోల్డ్ బోల్డ్ అక్షరాలే కనిపిస్తాయా? అంటే మీరు కళ్ళు తెరిచి ఏం చేస్తారో కళ్ళు మూసుకుని చేస్తాను అంది. అదే అంటున్నా, మళ్ళీ చిన్నది అదే చూడాలి కదా. సరే, ఇక్కడ ఏం రాసింది? థర్డ్ ఐ క్రాస్ అవుతుంది, స్ట్రైట్గా ఉండు. ఇక్కడ ఇది పెద్దది, ఇంగ్లీష్లోనే ఉంది. హిందీ ఆల్ఫ్. నో. ఇది 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 పెద్ద అక్షరాలే, నీకు అనుకున్న అక్షరాలే. ఇంకా పెద్దగంటే ఇగో ఇటు కూడా ఉన్నాయి. ఏమైంది సర్వజ్ఞ, నీ ఎడ్యుకేషన్ నీ నేర్చుకునే బ్లైండ్ ఫోల్డ్ అయిపోతుంది. ఇట్లా చేస్తే ఎట్లా నమ్ముతారు ఇప్పుడు నిన్ను మేము? ఇదేంటిది? స్మెల్ చెప్తా. అన్ని స్మెల్లే. ఓకే, ఒక్క నిమిషం. ఎల్లో కలర్ వన్. ఎల్లో కలర్ వన్. ఓకే. ఇది ఇది కూడా స్మెల్లేనా? స్మెల్ చెప్తా.
ఎల్లో కలర్ 4. ఏంటి? ఇవ్వండి. నాకు తెలిసి ఇది ఈ విద్య నమ్మబుద్ధి అయితే లేదు. సర్వజ్ఞ, ఈ విద్య లేదు, ఇది ఒక టెక్నిక్, బిజినెస్ చేస్తున్నారు ఇదే అనిపిస్తుంది ఇప్పుడు నిన్ను చూస్తుంటే. ఇప్పుడు నీ థర్డ్ అయినప్పుడు దూరం చలి కనిపించాలి కదా, ఇది పెద్ద అక్షరమే కదా. ఇప్పుడు థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది వాటర్ తాగితే. వీఆర్ డూయింగ్ ద యోగా అండ్ సంథింగ్. మీరు ఏం చేస్తున్నారు? మెడిటేషన్, మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours అని చెప్పారు కదా. థర్డ్ ఐ జనరేట్ అయినప్పుడు ముక్కుతోని మీరు స్మెల్ చేస్తున్నారు. ముక్కుతోని కాదు, కింద చూసి చెప్తున్నారని నా డౌట్. కింద కనిపిస్తుంది అందుకోసం మీరు చెప్తున్నారు. థర్డ్ ఐ అయినప్పుడు ఇట్లా చూడంగానే చక్కన చెప్పాలి కదా. ఇప్పుడు కళ్ళు చేసేది ఏంటిది? మనం 2 eyes ఎట్లా మనం స్మెల్ చేయం కదా. మీ దగ్గర ఉన్నది విద్య ఏంటిది? థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది. మాకు కాని పని మీకు అవుతుంది కాబట్టి మీరు చెప్పాలి. ఇది ఎంత ఇది? నో. ఓకే సరే. ఇది ఏంటిది? ఏ కార్డ్ ఇది? నో. ఇదేంటిది? నో. టెక్నిక్ చెప్పు సర్వజ్ఞ. ఇది అసలు ఏంటిది? టెక్నిక్ ఏంటిది చెప్పండి మీరు. ఇది ఉందా లేకుంటే ఇది మార్కెట్లో ఎట్లా వస్తుంది? సీక్రెట్ చెప్పు. లేకుంటే చెప్పండి. ఇదేంటిది? ఏముంది ఇక్కడ? పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది ఇది. థర్డ్ ఐ కనిపిస్తలేదా? స్మెల్ చేస్తారా ఇది? సర్వజ్ఞ, అది ఓకే? స్మెల్ చేయండి. మీ ఐబ్రోస్ పైకి ఎందుకు లేస్తున్నాయి? ఏంటిది? రికాంట్. ఓకే, గంతలు తీయండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఓకేనా? కూల్ వాటర్ తాగుతారు, వాటర్ తాగు. ఏం తీసుకోమ్మా, కూల్గా రిలాక్స్గా కూర్చో. ఓకే. మీకు అసలు నేర్పించేటప్పుడు ఏం నేర్పిస్తారు మీ సార్ వాళ్ళు? అంటే ఎవరు? శ్రీనివాస్ సార్ అన్నారు కదా మీ గురువు. ఏం నేర్పిస్తారు ఫస్ట్? మీరు ఫస్ట్ డే రోజు, ఫస్ట్ రోజు ఏం నేర్పిస్తారు క్లాస్లో? అంటే మీ క్లాసెస్ జరుగుతాయి కదా, మార్నింగ్ 2 hours. ఎంతసేపు జరుగుతుంది మీ క్లాస్? సెమినార్స్ అయితే ఎప్పుడెప్పుడైతే? డైలీ అయితే వీక్లీ వైజ్? వీక్లీ 2 times. వీక్లీ 2 times అయితే కదా. ఫస్ట్ సెమినార్లో మీ క్లాస్లో ఏం చెప్తారు శ్రీనివాస్ సార్ గారు? క్రియాస్ నేర్పిస్తారు. ఏముంటాయి క్రియాస్లో? జలనీతి, సూత్రనీతి. అంటే ఒక చిన్న పైప్ ఇస్తారు. ఆ పైపుని ముక్కులో తీసి నోట్లో నుంచి తీయాలి. ముక్కులో నుంచి నోట్ల చల్లి తీయాలి. ఓకే, ఫస్ట్ రోజే తీస్తారా? మీకు కొత్త కదా, ప్రాక్టీస్ ఎలా అవుతుంది? అప్పుడు ముందే వచ్చింది. ఓకే, ముక్కుల చల్లి తీస్తారు. ఓకే, పైప్. ఓకే. ఇంకోటి హాట్ వాటర్ ఒక కప్ లాగా ఉంటుంది. ఆ హాట్ వాటర్ ఈ ముక్కుల నుంచి హోల్ పెడితే ఈ ముక్కుల నుంచి వస్తుంది. ఏంటి? వాటర్. అప్పుడు సీజింగ్ కానీ అలా ఏం కాదా? ఫస్ట్లో అయ్యేది, తర్వాత ప్రాక్టీస్ చేస్తే. ఎందుకు నేర్పిస్తారట? అది అడిగారా? క్వశ్చన్ చేశారా? ఈ విద్యకి దానికి ఎప్పుడైనా చేయలేదు. ఎన్ని డేస్ అవుతుంది మీరు నేర్చుకొని? ఫ్రీగా అమ్మా, నేను ఏం అడుగుతలేను. ఇది నీ బ్లైండ్ ఫోల్డ్కి ఏమంటారు, పరీక్ష. ఇప్పుడు నువ్వు తప్పు ఇక్కడ ఇక్కడ నువ్వు చెప్పలేకపోయావు అంటే నీకు గురువు నుంచి బ్లైండ్ ఫోల్డ్ ఇవంతా చుట్టూ తిరుగుతుంది. నీకేమనిపిస్తుంది ఇప్పుడు చెప్పు? నీ మనసులో ఏముంది? నన్ను చూస్తే ఏమనిపిస్తుంది చెప్పు. ఏమనిపిస్తుంది? ఫ్రెండ్లీగా ఉండు, చెప్పు. అసలు ఇది ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఏదైతే బ్లైండ్ ఫోల్డ్ అనేది ఉందా లేకుంటే ఇది ఒక మాయన? ఉంటే నువ్వు ఎందుకు పసిగట్టలేకపోయావు?
ఇప్పుడు చాలా ఎందుకు థర్డ్ ఐ మబ్బులు కమ్మేసిందా థర్డ్ ఐకి? నీ పవర్కి మబ్బులు వచ్చేసిందా? ఏదో సంథింగ్ ఉంది దీంట్లో, నాకు ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కనుక్కోవాలని. ఏంటిది ఆ సీక్రెట్ చెప్పు. ఏముంది థర్డ్ ఐ బ్లైండ్ ఫోల్డ్ అనే దాంట్లో ఏముంది అసలు? దాంట్లో రహస్యం ఏంటిది? ఎట్లా చూసి చెప్తారు? గంతలు కట్టిన తర్వాత కూడా ఎట్లా చూసి చెప్తారు? కింద నుంచి వచ్చి కనిపిస్తుందా లేకుంటే ఎట్లా? ఎందుకంటే ప్రతి బ్లైండ్ ఫోల్డ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా అంటారు, పైకి వెళ్ళిపోతుంటది. ఎందుకు? కింద నుంచి కనిపిస్తుంది అని. నేను ఇప్పుడు గంత కట్టుకుంటే కింద నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు అడుగు, నేను చెప్తా. ఏ కలర్ అయినా చెప్తా. ఫోల్డ్ చేసుకుంటా. ఓకేనా? ఐఎమ్ ట్రయింగ్ అండి, నేను కూడా బ్లైండ్ ఫోన్. స్టార్ట్. అడగము. సర్వజ్ఞ, ఏదైనా కలర్ తీసుకుని అడగండి. ఏదో ఒకటి తీసుకుని అడుగు. ఉండండి, కూర్చోండి కూర్చోండి. ఇదా ఎల్లో. ఎలా చెప్పారు? ఎలా చెప్పారు? నాకు క్లియర్గా ఇక్కడి నుంచి మంచిగా కనిపిస్తుంది. మీరు టైట్ కట్టుకోలేదు. టైట్గా నువ్వే కట్టురా. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు బ్లైండ్ ఫోల్డ్ విద్య నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇట్లా చెప్తుంటారు. నేను అప్పుడు డౌట్ వచ్చింది. నేను ఇప్పుడు ఫోల్డ్ కట్టుకున్న తర్వాత నేను అనుభవంతో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది ఇక్కడ గ్యాప్ వస్తుంది, పైన ఇట్లా అని అంటారు. ఇప్పుడు ఇట్లా అన్నప్పుడు కనిపిస్తుంది ఇదిగా. అండ్ ఒకవేళ కనిపించకుంటే ఐబ్రోస్ పైకి లేస్తుంది. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ దిస్, కానీ ఇది జరుగుతుంది. ఇది విద్య అనేది చాలా వరకు నేర్చుకుంటే విద్య ఉండొచ్చు, బట్ అట్లా నేను ఇప్పుడు చెప్పాను, నేను నాకు ఏ విద్య తెలియదు. ఏంటి చెప్పు నాకు. సర్వజ్ఞ ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉండు, నువ్వు ఏం టెన్షన్ పడకు. ఏంటిది అసలు ఎలా చెప్తారు మీ టెక్నిక్స్ నాకు చెప్పు, నేను కూడా నేర్చుకుంటా. చెస్ ఆడతావా? ఎందుకు అట్లా కూర్చుంటే ఎట్లా? నీ బ్లైండ్ ఫోల్డ్ ని ఎడ్యుకేషన్ ని ప్రూవ్, యూ హ్యావ్ టు ప్రూవ్ నౌ. టెక్నిక్ చెప్పు నాకు, ఎట్లా చెప్తారని చెప్పు. ఈ థర్డ్ ఐ అండ్ ఈ స్మెల్ అనేది నాకు నమ్మకం లేదు. ఇప్పుడు మీరు చెప్పండి ఏంటిది అసలు టెక్నిక్ ఏంటిది చెప్పు. నేను ప్రతి బ్లైండ్ ఫోల్డ్ వాళ్ళకి చూసినప్పుడు ఏం చేస్తాను, పైకి ఇట్లా లేపుతారు తల. ఎందుకు లేపుతారు? దానికి రీజన్ థర్డ్ ఐ అన్నప్పుడు ఇట్లా ఉండాలి కదా, అవునా? స్మెల్ అనేది ఏముంటుంది దాంట్లో? స్మెల్ అంటే కింద కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చేసిందే నేను చేశాను, టక్కున కనిపించింది. అదే నేను చిన్నది పెట్టినప్పుడు మీకు కనిపిస్తలేదు కాబట్టి అది చిన్నగా కనిపించదు. థర్డ్ ఐ అన్నప్పుడు ఒక పవర్ కదా. ఇప్పుడు మనకి చిన్న ఐ ఎంత ఉన్నాయి కళ్ళు, మొత్తం ఈ కలర్ అంతా కనిపిస్తుంది. ఎగ్జామ్స్ బాగా రాసావా? ఎగ్జామ్స్ మొన్న ఎన్ని వచ్చాయి మార్క్స్? 5th ర్యాంక్. 5th ర్యాంక్ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఎప్పుడు వస్తుంది మరి? ఆడతావా? స్పోర్ట్స్ ఆడతావా? డాడీ ఏం చేస్తుంటారు? యోగా టీచర్. యోగా టీచర్. ఓకే, నువ్వు కూడా యోగా చేస్తుంటావు? ఆసనాలు ఇవన్నీ చేస్తావా? సూర్య నమస్కారాలు డైలీ చేస్తావా? ఈజీ కదా. సూర్య నమస్కారాలు చెప్పు. 12. అది 12. ఫస్ట్ చెప్పు. మిత్రాయ నమః. ఆసనాలు మనం చేస్తాం కదా, ఫస్ట్ ఏంటిది అది? ఫస్ట్ ప్రణామాసన్. ఏంటి ఫస్ట్ ఆసనం ఏంటిది? ప్రణామాసన్. ఎన్ని ఉంటాయి మనకు అవి చేయడానికి? 12. ఫస్ట్ ఏంటిది? ప్రణామాసన్. సెకండ్ ఊర్ధముఖాసన్. థర్డ్ పాదహస్తాసన్. మనం యోగాలో చేసేటప్పుడు మనం భంగిమలు చేస్తాం కదా, ఇట్లా అని ఇలా అని, దాని పేర్లు తెలుసా మీకు? అయ్యే చెప్తుంది. అవి అట్లే ఉంటాయి అవి. ఓకే. మిత్రాయ నమః మధ్యలో వస్తుంది కదా, లాస్ట్ మంత్రం అది. మంత్రమా? ఓకే ఓకే, చెప్పా. మంత్రం వచ్చా ఫస్ట్ నుంచి చెప్పండి. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్య గర్భాయ నమః. ఓం మరీచయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం నమస్కారాయ నమః. ఓకే, ఇది టక్కున చెప్పావు కదా. మళ్ళీ నీ విద్య అనేది ఎందుకు అయితలేదు, నాకు ఆ ట్రిక్ కావాలి. ఏం ఫాలో అవుతారు? మెజిషియన్స్కి ఒక ట్రిక్ ఉంటుంది, మీకేం ట్రిక్ ఉంటుంది? బ్లైండ్ ఫోల్డ్ వాళ్ళకి ఏం ట్రిక్ ఉంటుంది? సార్ వాళ్ళు ఏం చెప్పారు అది కావాలి నాకు. చెప్పు, నేను కూడా నేర్చుకుంటా. చెప్పండి.
ఎంత తీసుకున్నారు ఫీజు తీసుకుంటారు దీనికి? ఫ్రీయేనా? ఫీజ్ ఫీ ఉంటుందా దీనికి? ఫీజ్ ఓకే. ఎంతమంది బ్యాచెస్కి సెమినార్స్ చేస్తుంటారు? 10-12 మెంబర్స్. ఒకటే దాంట్లో ఆన్లైన్ ఇది? ఆన్లైన్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్తావా? ఓకే. అండ్ ఇవి కట్టినప్పుడు మీకు ఇవి ఇస్తారు కదా, ఇప్పుడు ఉన్నప్పుడు గ్యాప్ కనిపిస్తుంది కదమ్మా ఆల్రెడీ మీకు. ఇప్పుడు మీరు కళ్ళు కనిపించకుండా అయితే ఉండవు, ఎందుకంటే దూరం కలర్స్ మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు కానీ అక్షరాలు ఐడెంటిఫై చేయలేరు కదా మీరు. మీకు కనిపించినప్పుడు అది ఐడెంటిఫై చేయాలి కదా. దట్ ఈస్ ద మిరాకిల్ కదా మీ నుంచెల్లి. మీ క్లాసెస్లో ఇవి నేర్పియరా? ఏం నేర్పిస్తారు మళ్ళీ? మీది యాక్టివేట్ అయింది కదా, థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది అండ్ స్మెల్ అండ్ మీరు ఒకటి పవర్స్లో ఉంటారు కదా, మళ్ళీ ఎందుకు ఇది కనిపించదని అడుగుతున్నాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ఏం ప్రూవ్ చేసుకుంటావు? బ్లైండ్ ఫోల్డ్ అబ్బాయి సర్వేజ్ఞ ఇవాళ నా దగ్గర ప్రూఫ్ చేయలేదు, యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ దిస్. మీ గురువుని అడగాలనా, నిన్న అనాలనా? ఇప్పుడు ఎవరిని నిందించాలి నేను? నన్ను. ఎందుకు మీ విద్య ఎందుకు ఇవాళ నా హిట్ టీవీలో యాంకర్ అహ్మద్ ముందు ఎందుకు ప్రదర్శించలేకపోతున్నారు? వేరే ఛానల్ టకటక చేసావు కదా, అక్కడ చూసి చేసావా? చెప్పు, ఏదో మాట్లాడు. కాదు. నీకు ఇంత బాటిల్ నేను చూపెట్టాను నీకు, మళ్ళీ ఇది ఎందుకు కనిపించలే? ఇది చూపెట్టాను, ఇది చూపెట్టాను, నీకు కనిపించలేదు. ఏం చేయలేవు కదా నేను. షల్ వి గో? నిరూపించుకుంటావా? చెప్పు బేటా. సర్వజ్ఞ, నేను ఏమంటలేను, నీ విద్యనే కదా నేను అడిగింది. ట్రిక్ చెప్పే, ఎట్లా చూస్తారు మీరు, ఎట్లా చెప్తారు, ఏంటిదన్నది నాకు చెప్పు. చెప్పమ్మా, మాట్లాడుకుంటే ఎట్లా? ఇప్పటివరకు కొన్ని అడిగాను సర్వజ్ఞని, ఆయన చెప్పలేకపోయాడు. అండ్ ఇప్పుడు చెస్ ఆడతా అని అంటున్నాడు. చెస్ అన్న ఆడతాడు లేదో ఒకసారి చూద్దాము. అండ్ థర్డ్ ఐ అనేది పవర్ ఎంతవరకు నిజమో ఇది ఏంటిదో నాకు అర్థమైతలేదు, ఒకసారి అడిగి చూద్దాం. తను ప్రిపేర్ అవుతున్నాడు. స్టార్ట్. చెస్ అన్న ఆడుతాడా చూడాలి మళ్ళీ సర్వజ్ఞ. ఇవాళ థర్డ్ ఐకి మబ్బులు వచ్చేసినా ఏంటిదో అర్థమైతలేదు. మబ్బుల్ని కమ్మేసుకొని స్టార్ట్. నేను ఆడాలన్నా నువ్వు ఒకడే ఆడతావా? ఓకే, నువ్వు ఫస్ట్ మూవ్. ఇప్పుడు నేను ఏది ఆడాను ఇప్పటిదాకా? ఏ దాంతో ఆడాను ఎక్కువ? సర్వజ్ఞ, ఏది ఎక్కువ మూవ్ చేశాను నేను? నైట్. ఓకే, తీసే చూడు. గంతలు కట్టి చెస్ ఆడాడు. ఇలా అన్ని సీరియల్ ఆర్డర్లో పెడతాడట. పెడతావా? ఓకే, టేక్.
ఎస్ సార్. ఓకేనా? స్ప్రే సరిపోయింది, దాని పక్క పెట్టి ఏం లేదు. ఓకే. అయిపోయినా? ఓకే. ఫస్ట్ కలర్ ఏది ఉంది? ఫస్ట్ రో. ఇల్లు. సెకండ్. ఐబ్రోస్ ఎందుకు లేస్తున్నాయి పైకి? బ్లూ. థర్డ్ రోలో ఏముంది? రెడ్. ఫోర్త్. గ్రీన్. ఓకే. గంతలది ఒకసారి చూసుకో. ఐ నెవర్ బిలీవ్ అబ్బాయి, ఇది నేను అస్సలు నమ్మను. ఇది థర్డే, నేను నమ్మను. నీకు ఎందుకంటే ఇక్కడ నీకేం కనిపించింది? ఇక్కడ ఫస్ట్ అది చూడు, నీకు 9 లాగా కనిపించిన, నీ ఆపోజిట్కి కనిపించిన ఫస్ట్ పెట్టడం జరిగింది. ఇక ఇది 5 అనేది నీకు కనిపిస్తుంది, నీ సైడ్ నుంచి 5 అది. ఇక్కడ నీ సైడ్ నుంచి ఇది 9, అక్కడ 6 లాగా పెట్టావు. ఇది తర్వాత ఇక్కడ కూడా పెట్టడం కానీ చేంజ్ చేసుకున్నావు నువ్వు. కింది నుంచి చూస్తున్నావు కదా. ఓకే, తీసేద్దాం. ఇది తీసే. నెక్స్ట్ ఏది? ఇప్పుడు హిందీ అక్షరాలు కట్టుకో. ప్లాస్టర్ పెట్టి చేద్దాం లేకుంటే ఇది ఏమంటా? విత్ ప్లాస్టరా వితౌట్ ప్లాస్టర్? టెల్ మీ సర్వజ్ఞ, విత్ ప్లాస్టరా వితౌట్ ప్లాస్టరా? చేయవా ఇది? నో. ఓకే. ఇప్పుడు నేను నమ్మొద్దు, నీ బ్లైండ్ ఫోల్డ్ ఏమంటారో దాన్ని, బ్లైండ్ ఫోల్డ్ని నమ్మొద్దు నేను ఇప్పుడు. ఓకే. నాకు అర్థమైంది ఏంటంటే ఇది మొత్తం కింద చూసి చెప్తేటట్టు ఉన్నారు. ఇది నాకు అర్థమైంది, అది విద్య ఇది, అంతే కదా? నేను అదే అంటున్నా. ఇప్పుడు నన్ను ప్రూఫే చేస్తలేవు కదా. నీ కింద నుంచి ఉన్నప్పుడు చెప్పగలుగుతున్నావు, నువ్వు డైరెక్ట్ స్ట్రైట్ చూడమంటే చెప్పలేకపోతున్నావు. వేరీ యువర్ థర్డ్ ఐ, వేరీ యువర్ స్మెల్ అన్నప్పుడు కింద ఇట్లా కనిపిస్తుందని స్మెల్ అంటుర్రు, దానికి ఒక తీసుకున్నారు. తర్వాత గంటలు కడితే ఏం లేదు. పోనీ నేను గట్టి, నువ్వే నన్ను గట్టి నేను చెప్తా. అక్కడ నువ్వు కార్డ్స్ అడుగు, నేను చెప్తా. నువ్వు అడుగు, నేను చెప్తా. ఓకే. నేను మాత్రం ఇది నమ్మట్లేదండి. బ్లైండ్ ఫోల్డ్ అనేది, విద్య అనేది లేదు. ఐఎమ్ నాట్. ఇక్కడ చూసిన తర్వాత నేను చాలా మందికి చూశాను, అందరు కింది నుంచి చూసి చెప్తుంటారు. అది ఉందో లేదో నాకు తెలియదు. ఈ అబ్బాయిని చూసిన తర్వాత మాత్రం నేను నమ్మలేను. అండ్ ఇది ఏం కరెక్టే లేదు ఇక్కడ. నేను కూడా చేస్తాను ఇప్పుడు, చూద్దాం మనం ఒకసారి ట్రయల్. ఇంతకుముందు ఒకటి బాల్తోనే చేశాను. ఇప్పుడు సర్వజ్ఞ నన్ను అడుగుతాడు, నేను చూస్తా ఈ విద్య నా మూడో కన్ను తెరుస్తారా లేదా చూద్దాం మనం. సర్వజ్ఞ నువ్వు అడుగు, నేను చెప్తా. బ్లైండ్ ఫ్లోర్. ఓకేనా? డన్. ఇప్పుడు నాకు ఇది పరీక్ష. ఎట్లా కట్టాలి ఇది? ఇట్లన్నా ఇందేనా? ఇది పైకా కిందికా? కమన్ స్టార్ట్. నువ్వు చేసినట్టు నేను చేస్తా. నువ్వు వచ్చి కడితే కట్టు. అడుగమ్మా. తీసుకో. ఇది నీకు పరీక్ష, ఇది నాకు పరీక్ష. తీసుకో బేటా. తీసుకున్నావా? ఓకే. నువ్వు నాకు కూడా పరీక్ష చేస్తలేవు కదా. బిగ్ ఫ్రెండ్లీ. నేను అడుగు, నేను కూడా ట్రై చేస్తా. నేను కూడా ట్రై చేస్తాను. అది ఎంతవరకు థాట్ సెన్స్. ఫెయిల్ అవుతున్నావు ఎందుకు? మనది ఏంది? నా వరకు నేను ఎంతవరకు చేయగలుగుతా నేను టెస్ట్ చేస్తున్నాను. నాకు టెస్ట్ చేస్తున్నావు. తీసుకో ఇవి, ఈ కార్డ్స్ తీసుకో. నేను కట్టుకుంటే ఇప్పుడు నేను టెస్ట్ చేస్తున్నాను. నా థర్డ్ ఐ ఎంతవరకు ఉంది లేదా, మళ్ళీ దీనికి ఎంత అదే అన్నట్టు నేను చేస్తున్నాను. ఓకే. నా ఐబ్రోస్ లోపటి ఉన్నాయి కదా నరేంద్ర. స్టార్ట్. అడగమ్మా. తీసుకున్నావా? పట్టుకున్నావా? ఘర్ తీసావా? ఏదో ఒక సెర్చ్ చేయి పెట్టావా? తీసుకున్నా. అది ఏమంటారు కదా, అడవి క్యామెల్ హూంట్.
తీసావా? ఇది సైనికుడు అంటారు కదా, త్రాన హిందీలో ఏదో అంటారు, ఇట్లా ఇలా ఉండి ఇలా రాస్తారు, అది సోల్జర్. కరెక్టేనా సర్వజ్ఞ? ఆమె రైట్ ఆర్ రాంగ్? సర్వజ్ఞ అయ్యో నాకు చెప్పండి, అది రైట్ ఆర్ రాంగ్ ఒక్కటి కూడా చెప్తలేరు. రైట్ చెప్పానా రాంగ్ చెప్పానా? చెప్పు సర్వజ్ఞ, రైట్ ఆ రాంగ్? నేను నాకేం చెప్తలేరు మీరు. నో విద్య, నో బ్రైన్ ఫ్లో, ఓన్లీ ది మ్యాజిక్ చేసి జనాలను మోసం చేస్తారు. ఐఎమ్ రైట్? నో థర్డ్ ఐ, నో స్మెల్, నో యోగా, నో మెడిటేషన్, నో వాటర్, నో ఆక్సిజన్, నో నైట్రోజన్, నో కార్బన్ డైఆక్సైడ్, నథింగ్. జస్ట్ మీలాంటి స్టూడెంట్స్ని వాళ్ళు క్యాష్ చేసుకొని మీకు ఏదో చెప్తున్నారు, ఆ ట్రిక్ని ఫాలో అవుతున్నారు, చెప్తున్నారు. నేను ఇప్పుడు చెప్పింది రైటా రాంగా? చెప్పు సర్వజ్ఞ, చెప్పు బేటా. ఇప్పుడు నేను చెప్పిన రైటా రాంగా? ఐ హావ్ సీన్ విత్ మై థర్డ్ ఐ. నాది రైటా రాంగా చెప్పు. థర్డ్ ఐ ఏమేమి చూపెట్టా కార్డ్స్ చెప్పు నాకు, చూపెట్టు బేటా. పోనీ నేను తప్పు చెప్పానా రైట్ చెప్పాను అది కూడా చెప్తాలేవు కదా. ఓకే, ఇక నీకేం టెన్షన్ పెట్టాను. నేను మాత్రం ఇది నమ్మట్లేదు. ఇది జస్ట్ ఇప్పుడు అది చెప్పు లాస్ట్లో, అది నేను రైటో రాంగా అని అదన్నా చెప్పుకుంటా కదా. నేను రైటా రాంగా చెప్పు బేటా. నాకు ఏ కార్డ్స్ చూపెట్టు చెప్తా. ఇవేనా? ఇది సైనికుడు అన్నాను, కరెక్టే. ఇది ఒంటే అన్నాను, కరెక్టే. ఇది ఘర్ అన్నాను, కరెక్టే. ఎస్, నాకు కూడా థర్డ్ ఐ ఉంది. బ్లైండ్ ఫోల్డ్, ఇక నేను కూడా ఇప్పంచారు కూర్చోవచ్చు బ్లైండ్ ఫోల్డ్. ఓకేనా? ఇవన్నీ టెక్నిక్స్ వద్దు, ఓకేనా? నువ్వు నేర్చుకుంటే నేర్చుకో, కానీ నా ఇంటర్వ్యూలు మాత్రం సర్వజ్ఞ బ్లైండ్ ఫోల్డ్లో ఫెయిల్ అయిపో. నేను సక్సెస్ అయ్యాను. నేను ఏ విద్య లేకుండా థర్డ్ ఐ పవర్ నేను చెప్పడం జరిగింది. అది ఎట్లా చెప్పాను నాకు కూడా తెలియదు. ఓకే, వెళ్దామా? ఇంకేమైనా చూపెడతావా? కామ్ కూర్చుంటే ఎట్లా? నువ్వు సెకండ్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు నేర్చుకుంటున్నావు, కానీ నేను ఇప్పుడే ఒక నీ ముందట నేను చేశాను అది. ఓకే, ఇది నమ్మాలా లేదా నువ్వు చెప్పు. నేనైతే నమ్మట్లేదు. నమ్మాలా లేదా చెప్పు సర్వజ్ఞ. ఎంతమంది ఇట్లా ఎంతమంది స్టూడెంట్స్ దగ్గర ఫీజెస్ తీసుకుంటారు వీళ్ళు? అంటే ఇప్పుడు నువ్వు ఫెయిల్ స్టూడెంట్వే, నీ దగ్గర ఒక ఫీజు వేస్ట్. ఇప్పుడు మీ డాడీ ఫీజు వేస్ట్. ఇప్పుడు నీ యోగా, దీనికి టైం కేటాయించుడు, వీక్లీ 2 సెమినార్స్, ఇవన్నీ వేస్టే కదా. ఫీజు ఎంత తీసుకుంటారు దీనికి? ఎంత తీసుకుంటారు చెప్పమ్మా, నేను కూడా జాయిన్ అవుతా. మా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. థర్డ్ పవర్ చూపెడతారు వాళ్ళు కూడా. ఓకే, ఒక్కసారి వీళ్ళ డాడీని మాట్లాడాలనుకుంటే వాళ్ళ డాడీని పిలవండి. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరు? బాలాజీ యోగాచార్య. ఓకే, యోగాచార్య మీ పేరు? యోగా నేర్చుకున్న తర్వాత యోగాచార్య? యోగాచార్య నా బిరుదు వచ్చింది. ఓకే సార్, నైస్ టు మీట్. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మీ అబ్బాయిని నేను టెస్ట్ చేయడం జరిగింది, మీ ముందటనే జరిగింది, కానీ ఒక్క దాంట్లో కూడా సక్సెస్ కాలేదు. మీరు కూడా చూశారు. అంటే దీని వెనకాల ఇప్పుడు నేను ఏమనుకోవాలి అంటే, అబ్బాయి దగ్గర ఒక టాలెంట్ ఉందని మనం పిలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, ఒక ఛానల్లో చూడడం జరిగింది. బట్ ఆ ఛానల్లో చేసిన మీ అబ్బాయి సర్వజ్ఞ ఇక్కడ ఎందుకు చేయలేకపోయాడు? థర్డ్ ఐ బై బ్లైండ్ ఫ్లో ఎంతో తను సెకండ్ క్లాస్ చల్లి 9th క్లాస్ వరకు నేర్చుకున్నా అని చెప్పడం జరిగింది. పాపం, నాట్ ఏ జోక్. అంటే దాదాపు 7 years నుంచి నేర్చుకుంటుండు. కానీ ఇక్కడ మా హిట్ టీవీలో హీ కెనాట్ డూ సింగిల్ ఒక్కడి కూడా చేయలేకపోతున్నాడు. ఎందుకు కావచ్చు మీరు కొంచెం చెప్పండి సార్. ఈ విద్యను ప్రదర్శించడానికి కామ్గా ఉండాలి, మైండ్ ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ ఫ్రీగా ఉండాలి. టెన్షన్ తోటి ఉన్నప్పుడు కూడా ఐడెంటిఫై చేయలేకపోవడం జరుగుతుంది. పినల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరికి గ్లాండ్స్ ఉంటాయి. సైంటిఫికల్గా ప్రూవెన్ సబ్జెక్ట్ ఇది. గాంధారి విద్య అని కూడా అంటారు. కళ్ళ గంతలు, ఈ 2 కళ్ళు మూసుకున్నప్పుడు మాత్రం థర్డ్ ఐ ఆజ్ఞా చక్రం అంటారు. ఇది యాక్టివేట్ చేసుకోవడానికి కొన్ని క్రియలు, కొన్ని ప్రాణాయామాలు, కొన్ని స్పెషల్ మెడిటేషన్స్తో నేర్పిస్తాము.
కొన్ని ప్రారంభంలో కలర్స్ అవన్నీ కూడా స్మెల్ ద్వారా, టచ్ శబ్దం ద్వారా, స్పర్శ ద్వారా తీసుకున్న తర్వాత స్కాన్ చేసుకొని పీనల్ గ్లాండ్ యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ఇది ఐడెంటిఫై చేయడం, రాయడం అన్నీ చేస్తాడు. నిన్నటి రోజు రాత్రి కూడా శ్రీశైలంలో ఒక ప్రదర్శన లైవ్లో చేశాడు. చెస్ ఆడాడు. ఎంతమంది ఉండే సార్ అక్కడ? సుమారు ఒక 100 మంది దాంట్లో తను చేయడం ఉంది. అది లైవ్ ఉంది, ఫేస్బుక్ లైవ్ కూడా వచ్చింది. ఓకే. 30 feet దూరంలో అన్నీ వేస్తే కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సౌండ్స్ వేసిన వెంటనే చెప్పడం, అట్లాగే చాలామంది కన్ఫ్యూజ్ చేసి రౌండప్ చేసి కూడా చేశారు. అవి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. టెన్షన్గా ఉన్నా చెప్పలేరు. కాదు సార్, ఇప్పుడు శ్రీశైలంలో 100 members మధ్యలో చేశాడు ప్రదర్శన చేస్తాను. ఇక్కడైతే ఎవరు లేరు, మీరు నేను కెమెరామెన్స్ తప్ప. మొత్తం తొప్పి కొడితే మన ఇద్దరం, వాళ్ళిద్దరు, మనం 5గురే ఉన్నాము. మేమైతే ఏం లేదు, తను చెప్పిందే నేను చూస్తున్నాను. అవును, ఏమన్నా నేను తప్పు అడిగాను? ఏం లేదు, ఆయన విద్యనే నేను అడిగాడు. మళ్ళీ నేను కూడా ట్రై చేశాను. అంటే ఇక్కడ ఏంటిదంటే, అంటే కొంతమంది మీకు కామెంట్స్ కూడా చదువుతుంటారు ఇది ఫేక్. ఇప్పుడు దీనికి సర్వజ్ఞ ఒక నిర్వచనం లాగా అనిపిస్తుంది నాకు. దీన్ని మీరు ఏమంటారు? దానికైతే ఆన్సర్ లేదు. బట్ టెన్షన్గా ఉన్నా, లోపల ఇంట్రెస్ట్ లేకున్నా చెప్పడం అయితే కష్టం అవుతుంది. బై ఫోర్స్ అయితే చెప్పించలేము. సరే, ఇది పక్కన పెట్టేద్దాం సార్. అసలు థర్డ్ ఐ అనేది ఉందా? పెద్దవారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. 100% ఉంది. థర్డ్ ఐ మీన్స్ పీనల్ గ్లాండ్ అంటారు దాన్ని. ఓకే. ఆ గ్లాండ్స్ యాక్టివేట్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్కిన్ లో చెల్లి మనకు కనిపిస్తుందా? సెంటర్ లోంచి ఆజ్ఞా చక్రం అంటారు. 2 కళ్ళు ఎప్పుడైతే మనం క్లోజ్ చేస్తామో మూడవ నేత్రం అంటారు, అది పీనల్ గ్లాండ్ అంటారు సైంటిఫికల్ గా. అది ఓపెన్ అవుతుంది. పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు, చేస్తున్నారు కూడా. నమ్మొచ్చా సార్ ఇది? ప్రూవెన్ 100%. ఓకే. అంటే ఐ అనేది ఇప్పుడు ఇంత మనకంతా ఉంది, రెటీనా ఉంది, దాంట్లో అన్న సంబంధించుకుంది. ఇక్కడ అంతగానం ఏముంది అంటున్నా నేను. అంతగానం ఇప్పుడు ఇంత కలర్స్ మనం ఈ చిన్న ఐస్ ద్వారా చూస్తున్నాం కదా. ఇది మనం ఏమన్నా ఏ చక్ర అన్నారు ఇప్పుడు? ఆజ్ఞా చక్ర అనేది బయటికి ఎలా మెడిటేషన్ చేస్తూ ఉంటే అది యాక్టివేట్ అవుతుంది. త్రాటక ధ్యానం అని ఒకటి ఉంటుంది. జ్యోతి వెలిగించి దాన్నే తదేకంగా చూస్తూ ఉంటారు. ఆ మెడిటేషన్ త్రాటక ధ్యానము, అలాగే ఓంకార ధ్యానము. ఈ 2 మకారము, అకారము, ఉకారం, ఈ 3 అక్షరాలతోటి ఈ మధ్యలో ఉన్న పీనల్ గ్లాండ్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మైండ్, బాడీ 2 కూడా సమస్థితికి వస్తాయి. ఇది ప్రూవెన్, 100% ప్రూవెన్. ఇది అందరికి సాధ్యమవుతుంది? అవుతుంది. ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఎంతో మంది పిల్లలకి ఈజీగా అవుతుంది. పెద్దవాళ్ళు కూడా మైండ్ ఫ్రీగా, సంస్కారాలు కొన్ని బాధ్యతలు అవి ఉంటాయి కాబట్టి పిల్లలకి త్వరగా 2 days లోనే అవుతుంది. ఆన్లైన్లో కూడా చేయగలం. ఛాలెంజ్. మీరు ఇక్కడ ఉంటారు, మా ట్రైనరు అమెరికాలో ఉంటారు. పేరెంట్స్ పక్కన ఉండాలి. స్టూడెంట్ పక్కన పేరెంట్ ఉంటే 2 days లో యాక్టివేట్ చేయిస్తాం. మేము ఎవరం ఆ ట్రైనర్ మీ పిల్లల్ని తాకరు. వారు ఎక్కడో ఉంటారు, మీరు ఇక్కడ ఉంటారు. ఫోన్లోనే, జూమ్లోనే నేను నిరూపిస్తాను. 2 days, ఓన్లీ 2 days. ఇక్కడ మనం ప్రత్యక్షంగా ఎదురెదురుగా ఉన్నాము. అలా కూడా లేకుండా ఎక్కడో ఆన్లైన్లో అమెరికాలో ఉంటారు, ఎక్కడైనా ఉండొచ్చు. మీ పిల్లవాళ్ళని మీరు పక్కన పెట్టుకొని బ్రెయిన్ జిమ్ చేస్తాం. ముందు బ్రెయిన్కి కొన్ని ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసిన తర్వాత చెవులు, ముక్కులు, కళ్ళు అన్నీ కూడా 5 senses క్లీన్ చేస్తాం. క్లీన్ చేసి ప్రాణాయామాలు, కొన్ని ప్రత్యేకమైన ధ్యాన సాధనతో 2 days లో యాక్టివేట్ చేయిస్తాం. సార్, ఒక తప్పుగా అనుకోవద్దు అంటే ఒక మాట అంటే, ఇప్పుడు మనకి థర్డ్ ఐ నేత్రం ఉంది కదా ఇక్కడ, అంటే ఈ చక్ర అన్నారు కదా, ఏం చక్ర సార్? ఆజ్ఞా చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది అన్నారు కదా. మళ్ళీ కళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా, బ్లైండ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆజ్ఞా చక్ర వాళ్ళకు కూడా ఇది నేర్పిస్తే కళ్ళు ఇది దానం చేయడం, అంటే కళ్ళు చేసినా కూడా వాళ్ళకి పాపం రాదు కదా, వాళ్ళు ఎంతవరకు ఇది వాళ్ళకి యూజ్ అవుతుంది? వాళ్ళకి చేసే ప్రయత్నంలో కూడా మేము ఉన్నాము. కర్నూలులో ఒక బ్లైండ్ స్కూల్లో ప్రయత్నం చేసాము. అలాగే విశాఖపట్నంలో కూడా ఒక బ్లైండ్ స్కూల్లో స్టీల్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు దీనికి కొంత ఖర్చు అవుతుంది వాళ్ళకి చేయడం కోసం. వాళ్ళకి చాలా కష్టం అవుతుంది, శ్రమ కూడా అవుతుంది. బై బర్త్ వాళ్ళ కళ్ళు లేకుండా పుడుతున్నారు కాబట్టి నా ఆలోచన కూడా అదే. ఇలా కళ్ళు ఉన్న వాళ్ళు కళ్ళ గంతలు కట్టుకొని చేస్తున్నారు.
కళ్ళు లేని వాళ్ళకు కూడా దీన్ని అప్లై చేసి వాళ్ళ చేత కూడా చేపిస్తే ఇంకొకలా హెల్ప్ లేకుండా డిపెండ్ కాకుండా వాళ్ళ జీవనం కొనసాగించవచ్చు కదా అని చెప్పేసి ఇందులో నిష్ణాతులైన నా మిత్రుల్ని అడగడం జరిగింది. ఒక ప్రయత్నం కరోనా టైంలో చేసాము. ఓకే. కరోనా సమయంలో అందరినీ ఇళ్ళకి తీసుకుని వెళ్ళిపోయారు. విశాఖపట్నంలో బ్లైండ్ స్కూల్లో చేసాం, స్టీల్ ఫ్యాక్టరీ ఏరియా. ఎవరికైనా వర్కౌట్ అయిందా సార్? మధ్యలోనే వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు? కరోనా టైంలో. కరోనా పోయి చాలా వెళ్ళేస్తున్నారు. ఇంకా తర్వాత ప్రయత్నం చేయలేదు. ఎందుకు అంటే అది ఒకటి చేస్తే మీకు కూడా ఒక ఉదాహరణ ఇప్పుడు అలాగా చెప్పి అడిగిన వాడికి ఉదాహరణ చూపెట్టారు. తప్పకుండా నేను అదే ప్రయత్నంలో ఉన్నాము. ఇది చదువు కోసం ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి చేస్తే అసలు వాళ్ళు ఎవరి మీద అసలు యూజ్ కదా, డిపెండ్ కాకుండా వాళ్ళు జీవించవచ్చు అనేది ఒక ఎక్కువ ఆలోచనతో కూడా ఉన్నాము. ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఆ ప్రయత్నం ఖచ్చితంగా నా థాట్, నా సంకల్పం కూడా అదే. ఓకే. ఎన్ని డేస్ కి నేర్చుకోండి? ఇయర్స్ పడుతుందా దీనికి? డేస్ సార్ ఎవరికి? ఈ విద్య నేర్చుకోవడానికి ఏజ్ని బట్టి. విద్యార్థులకైతే 2 days. ఓకే. విద్యార్థులకి వాళ్ళకి బాధ్యతలు ఆలోచనలు ఏముండవు కాబట్టి 2 days అయిపోతుంది. పెద్దవాళ్ళు ఇప్పుడు మాలాగా ఫోన్లకి అటాచ్మెంట్ లేకుండా ఉంటే ఒక 1 week పడుతుంది. దూరంగా రావాలి, ఆలోచనలకు దూరంగా రావాలి. ఓకే. బాధ్యతలు, ఫోన్లు వీటన్నిటికి కొంచెం దూరంగా వస్తే 1 week లో యాక్టివేట్ అవుతుంది. సరే సార్. ఇది ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు మీ అబ్బాయి చూశాను నేను, బాల్ స్మెల్లింగ్ అని అవి అని అంటున్నారు. అంటే ఏంటి ఆ స్మెల్ లో? ఏం పసిగడతారు? ఏముంటది ఆ స్మెల్ లో? కలర్ అంతా ప్లాస్టిక్ ఒకటే కదా? కలర్ ఒకటే, రెడ్ ఉంది, బ్లడ్ రెడ్, ఇలా కొన్ని కోడ్స్ బేసిక్ లెవెల్లో కలర్స్ ఆ స్మెల్ ఇమేజ్ చేయిస్తాం. మేనిఫెస్టేషన్, యద్భావం తద్భవతి అంటారు. మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది అనేది ఒక కర్మ సిద్ధాంతం, కర్మయోగం. బ్లడ్ రెడ్ అంతే, బ్లూ కలరు, బ్రింజిల్, ఇట్లాగా 6 కలర్స్, మూడు డివిజన్స్ ఉంటాయి. థిక్ కలర్స్, న్యాచురల్ కలర్స్, ఇలా ఇంకొకటి ఏంటి న్యాచురల్ కలర్స్. ఈ 6 కలర్స్, 6 రకాల స్మెల్స్ ఫిక్స్డ్గా ఉంటాయి వీటిని బేస్ చేసుకొని. అది బేసిక్ లెవెల్. అక్కడ నుంచి స్కాన్ చేసుకోవచ్చు కూడా మీరు. ఇదే కాదు, క్లాత్ కంప్లీట్గా కట్టేసిన ఈ బాబు నేర్చుకునేటప్పుడే ప్రెస్ వాళ్ళు చాలా పరీక్షలు పెట్టారు. దూది పెట్టేసి దానిపైన కళ్ళ గంతలు కట్టి ఇంకా ఇసుక పోసారు. కళ్ళు తెరుస్తున్నాడేమో అని మీరు అన్నారు. కింద నుంచి కనురెప్ప ఎత్తి చూస్తున్నాడేమో అని మీరు అన్నారు కదా. కనురెప్ప ఎత్తితే ఆ ఇసుక కంట్లోకి పోతుంది. సో అది పోకుండా, వాడు ఎత్తితే అది పోకుండా కూడా ఇసుక పోసి కళ్ళకు గంతలు కట్టేశారు. అప్పుడు కూడా చేశాడు. ఇప్పుడు మనం సహజంగా జస్ట్ ఇలా పెట్టుకోండి కళ్ళ మీద, కళ్ళు ఎత్తగలరేమో చూడండి. మీ చేతి వేలు మీరు 2 కనురెప్పల మీద పెట్టుకుంటే ప్రయత్నం చేయండి, ఎత్తగలరేమో. ఇప్పుడు కళ్ళ మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకున్నప్పుడు ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు అన్నారు కళ్ళు రెప్పలు ఎత్తుతున్నారు అని. మీరు ఇలా పెట్టుకొని ఎంత ప్రయత్నం చేసినా ఎత్తలేరు. అలాంటిది కళ్ళు మూసుకొని ప్లాస్టర్ వేసుకొని ఇసుక పోసి కాటన్ పెట్టుకొని కూడా చేశాడు. అంత మందిలో చేశారు, ఇక్కడైతే ఎవ్వరు లేరు. అదే ఇప్పుడు మనం నమ్మాలి కదా, ఇప్పుడు చూశారో లేదు కదా. ఇప్పుడు నేనేమైనా, మీరు ఉన్నారు, మీ సాక్షాత్, నేను ఒట్టిగా మీరు అడిగింది, మేము ఇచ్చిందే తెచ్చిందే మనం అడుగుతున్నాం కదా. ఎందుకు అది? నేను మీకు అసలు యాక్చువల్ గా మిమ్మల్ని తెమ్మన్న ఉద్దేశం కూడా అదే కానీ మీరు తెచ్చుకునే కదా. మీరు తెమ్మంటే తెచ్చాం, కొత్తదే. మిమ్మల్ని నేను తప్పుపట్టట్లా, అది కూడా కొత్తదే. ఈ రోజు ఇప్పుడు కొనుక్కొచ్చాను. అంటే ఇది ఏంటి సార్? ఇది ఈ మధ్య కాలంలో మేము వింటున్నాం, ఇది బ్లైండ్ ఫోల్డ్ అని చాలా వరకు వింటున్నాం. ఇది థర్డ్ ఐ అని కొన్ని గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకొని పిల్లలందరూ నేర్చుకోవడం ఇవన్నీ నేర్పిస్తున్నారు. దీని వెనకాల మతలబ్ ఏంటిది అసలు? మతలబ్ ఏమి లేదు. గత 30 సంవత్సరాల నుంచి రామచంద్ర మిషన్ వాళ్ళు బ్రైటర్ మైండ్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి ఈ బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ నేర్పిస్తూ ఉన్నారు. 21 days కోర్స్. అది కేవలం ప్రాణాయామ, క్రియ, మెడిటేషన్. నేను మీకు చెప్తున్నాను కదా, ఛాలెంజ్ చేసి అసలు మనుషులతో స్పర్శ కూడా లేకుండా ఎక్కడో ఉన్న వాళ్ళని మేము చేయగలం మీ సమక్షంలోనే. ఓకే. మీకుందా సార్ ఇది ఈ విద్య? లేదు, మీరు నేర్చుకోవాలి. లేకుంటే ఇప్పుడు మీకు గంటలు కట్టేటువంటి. నేను యోగా ట్రైనర్ని, టీచర్స్ని తయారు చేస్తుంటాను. రామ్దేవ్ బాబా శిష్యుడిని, పతంజలి యోగా స్టేట్ ప్రెసిడెంట్ని, ఆంధ్రప్రదేశ్. ఓకే సార్. అండ్ నాకు మాత్రం ఇది చూసిన తర్వాత నేను దానికన్నా ముందు కూడా నమ్మలే నేను. బట్ చూద్దాం అసలు యాక్చువల్లీ ఏంటిదని అనుకున్నాను. బట్ ఇక్కడ మళ్ళీ నేను కూర్చుంటే మళ్ళీ అబ్బాయికి ఏమైందో నాకు తెలియదు, మీరు అన్నట్టు ఏమైందో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్మలేదు సార్. అండ్ సరే, ఓకే, ఎవరి విషయం వాళ్ళది.
బట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా అయితే నేను బ్లైండ్ ఫోల్డ్ అనేది నమ్మలేదు. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యి వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, మళ్ళీ చూద్దాం. ఓకేనా సార్? అండ్ మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. ఖచ్చితంగా ఈ విద్య ద్వారా పిల్లల క్రియేటివిటీ పెరుగుతుంది, సృజనాత్మకత, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, మెమరీ పవరు ఇవన్నీ పెరిగినందువల్ల చదువుల మీద శ్రద్ధ పెడతారు. ఖచ్చితంగా దీన్ని చదువులలో ఉపయోగించాలనేది ఒక మా ఉద్దేశం. మొదటి మీరు అన్నారు బ్లైండ్, రియల్ బ్లైండ్ వాళ్ళకు కూడా దీన్ని అప్లై చేద్దామని ఒక ఆలోచనలో కూడా ఉన్నాము. ఇవన్నీ కూడా వాళ్ళకి సమయము, కొంత ఖర్చు కూడా అవుతుంది. ఆ స్పాన్సర్స్ని చూసుకునే ప్రయత్నంలో కూడా మేమే వాలంటరీగా చేద్దామని ఒక ఆలోచనలో కూడా ఉన్నాము. కర్నూలులో రాయలసీమ యూనివర్సిటీ పక్కన బ్లైండ్ స్కూల్ ఉంది. ఫ్రీక్వెంట్లీ నేను వెళ్తుంటాను అక్కడికి పర్యటన. అక్కడ వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. స్పాన్సర్స్ని వాళ్ళు చూస్తున్నారు, మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళకి చేసి చూపించాలనేది, ఇలాంటి వాళ్ళకి కాదు, రియల్ బ్లైండ్ పర్సన్స్ని చేసి చూపించాలని నేను నమ్ముతాను. ఇప్పుడు మాత్రం ఈ ఇంటర్వ్యూ ద్వారా అయితే నేను అస్సలు నమ్మలేదు, నమ్మను కూడా. అది చూస్తే అప్పుడు తెలుస్తుంది, వాళ్ళు ఆల్రెడీ బ్లైండే కాబట్టి అది మన మూడో కన్ను ఉంటుందా లేదా అన్నది తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళైతే ఎడ్యుకేషన్ పరంగా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కోసం వీళ్ళు ట్రై చేస్తున్నారు అన్నారు. వాళ్ళకైతే నీడ్ అది, బ్లైండ్ వాళ్ళకైతే కంపల్సరీ నీడ్ అది. చూద్దాం. ఇది ఎప్పుడు డాక్టర్స్ తో ఏమన్నా ప్రూఫ్ గా ఏమైనా అయిందా సార్? అయింది. బ్రైటర్ మైండ్స్ లో చాలా మంది డాక్టర్స్ పిల్లలు చేయించుకుంటున్నారు. ఓకే, ఇదే కట్టేసా ఇంతే అంతే ఇంత లేచి. నాకు డౌట్ ఏంటంటే ప్రతి ఒక్క బ్లైండ్ వాళ్ళు ఇటు లేపుతారు, నాకు అక్కడ డౌట్ వస్తుంది, ఇది ఎందుకు లేపుతారు? మాకు కూడా అనుమానం వచ్చి నేను ప్లాస్టర్స్ వేసాను. అసలు మనం చేపెట్టుకుంటేనే లేపలేము. ఇప్పుడు మీరు కట్టుకున్నప్పుడు ఇది అసలు బైక్ వేసే అవకాశం ఉండదు. సో ఇలాంటి మీడియా వాళ్ళు అడిగినప్పుడు కంప్లీట్ ప్లాస్టర్స్ వేసేసాం. నేను చాలా వరకు చూసాను, మీరు ఇట్లా తిరుగుతారు వీళ్ళు, ఇప్పుడు అయితే అయినా ఐ కాంటాక్ట్ ఇది ఉండాలి. థర్డ్ అయినప్పుడు ఎందుకు తిరుగుతారు అన్నది క్వశ్చన్ మార్క్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రయత్నం చేస్తుంటారు. దీని అదే వీటికి ఆన్సర్ అది చూసిన తర్వాత 100% అందరు రిలీజ్ అయ్యారు. కంప్లీట్ వైట్ ప్లాస్టర్ కూడా కాదు, అసలు వైట్ ప్లాస్టర్ వేసినా కానీ కనపడుతుంది ఐ మూమెంట్. బ్రౌన్ కలర్ ప్లాస్టర్ వేసి కూడా చేయడం జరిగింది. ఒక 7 kilometers అలానే ట్రాఫిక్ లో సైకిల్ కూడా తొక్కాడు. బట్ ఇక్కడ ఎందుకో ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఓకే, నేను గెస్ చేశాను కదా, నా త్రినేత్రం నేను గెస్ చేశాను కదా, నేను యోగా చేయలే, ఏ వాటర్ తాగాలి, అది చేయలే. ఓకే, ఓవరాల్ గా ఓకే సార్, చూద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా. ఓకేనా? మంచిగా నాకు బ్లైండ్ వాళ్ళని తీసుకోరండి, అప్పుడు నేను నమ్ముతాను. ఇది మాత్రం నమ్మలేదు. అండ్ ఓకే, అండ్ దీన్ని చూసి జనాలు ఏమంటారో చూద్దాం. అండ్ మీరు కంక్లూజన్ ఇచ్చారు ఏంటంటే టెన్షన్ అది ఉంటే చేయలేరు అని చెప్పడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.